పాలస్తీనా, లెబనాను, యెమెన్ను, ఇరాకు, సిరియా వీటిట్లలో ఉన్నటువంటి ఇరాన్కి సంబంధించినటువంటి తీవ్రవాద సంస్థలు వాళ్ళు ఇజ్రాయెల్ని టార్గెట్ చేస్తూ ఉండటం, దానికి ఇది ప్రతీకారం తీర్చుకున్నప్పుడల్లా ఆ ప్రాంతంలో సాధారణ ప్రజలు చచ్చిపోయారని అంతర్జాతీయ సమాజాన్ని నమ్మిస్తున్నాం. సాధారణ ప్రజలు ముందు పెట్టి వేషాలు వేసేదే ఆ తీవ్రవాద సంస్థలు. ఇలాంటి వాటన్నిటిని ఎదుర్కొంటూ ఇజ్రాయెల్ ఒక పక్కన తనని తాను రక్షించుకుంటూ ప్రతిదాడులు చేస్తుంది. ఇప్పుడు తాజాగా ఇజ్రాయెల్కి సంబంధించిన విచిత్రమైనటువంటి కీలక పరిణామం ఏంటంటే, అబూ ఒబైదా ఎవడైతే హమాస్ లీడర్ ఉన్నాడో ఇక ఇజ్రాయెల్ మీద గెలవలేము అని డిసైడ్ అయినట్టున్నాడు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రిని టార్గెట్ చేస్తారట. ఎందుకు అంటే ఈ మధ్యకాలంలో ఇజ్రాయెల్ ఏం చేసిందంటే సామాన్యుల మరణాన్ని తగ్గించడం కోసం కీలకమైన నేతల్ని టార్గెట్ చేస్తుంది. హమాస్కి సంబంధించిన కీలకమైన నేతలు లేచిపోయారు, అలాగే హెజ్బుల్లాకి సంబంధించిన కీలక నేతలు పోయారు, హౌతీలకు సంబంధించిన కీలక నేతలు పోయారు. కాబట్టి దానికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రినే లేపేస్తామన్నటువంటి హెచ్చరిక జారీ చేస్తున్నారు. మరి సక్సెస్ అవుతారు లేదో చూడాలి.